బెండకాయ ఫ్రై జిగురనేదే లేకుండా నేనెలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, పల్లీలు వేయించుకొని, తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకొని, ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసి, కరేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని, ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని, వెల్లుల్లిపాయ వేగవలసిన అవసరం లేదండి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి, బెండకాయలు జిగురు లేకుండా ఉండాలంటే, బెండకాయలు వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత, ఒక క్లాత్‌తో తుడిచి, తొడాలు కట్ చేసి, పీసెస్‌గా కట్ చేస్తే జిగురనేదే ఉండదండి. గరిటె పెట్టకుండా ఇలా ప్యాన్‌ని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత కూడా పెట్టకూడదు. సాల్ట్ కూడా చివర్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత, చివరగా టేస్ట్‌కి తగినంత సాల్టు, పసుపు, కారం వేసి కలిపి ఒక స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే బెండకాయ జిగురనేదే ఉండదు. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను గూడా వేసి, ఒకసారి కలిపేస్తే చూడండి జిగురనేదే లేకుండా బెండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.